అందరికీ కూడా శుభోదయం. అందరికీ మణి మార్నింగ్. అందరూ హ్యాపీగా, ఆనందంగా, చిరునవ్వుతో ప్రతి సెకను కూడా చిరునవ్వుతో ఉండాలి. ఆ మొహం పైన చిరునవ్వులు వెరజల్లుతూ ఉండాలి. ఎవరైతే చిరునవ్వుతో మార్నింగ్ ఉంటారో లేచిన వెంటనే ఆ రోజల్లా కూడా మీకు నవ్వులు పువ్వులుగా జీవితం సాగిపోతా ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు మనం ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నామో, అసలు ఎలాంటి జీవితం గడిపితే మన మేనిఫెస్టేషన్స్ ఈజీగా జరుగుతాయో ఈ 5 డేస్ క్లాస్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఫస్ట్ రోజు అవటం చేత అందరికీ మార్నింగ్ టైం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వాస్తవానికి ఈ టైంలో బ్రహ్మీ ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం. చాలా మంది ఈవినింగ్ పెట్టమన్నా కూడా నా మనసు అంగీకరించలేదు. ఈ టైమే చేయటం వల్ల మీ అందరి జీవితాల్లో మెరాకిల్స్ జరుగుతాయి. మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ అని పెట్టడంలో ఉద్దేశం ప్రతిరోజు మనం మెరాకిల్స్ చూడాలి. అసలు మీరు చూస్తున్నారు, కాకపోతే ఆ మెరాకిల్స్ ని గుర్తించలేకపోతున్నారు. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. చిన్న చిన్న మెరాకిల్స్ ని మనం ఎప్పుడైతే గుర్తించగలిగామో మన జీవితంలో పెద్ద పెద్ద మెరాకిల్స్ వాటంతటికి అవే వస్తాయి. కానీ మనం ఏమనుకుంటాం, అది చాలా చిన్నది కదా అని. మనం అనుకున్న పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాం కదా. నేను ఒక బిలియనియర్, నేను ఒక మిలీనియర్, ఇలా. ఎప్పుడైతే బిలియనియర్ మిలీనియర్స్ అని లేదు లక్షలు కోట్లు అని చెప్పి పెద్ద పెద్ద గోల్స్ ఎవరైతే పెట్టుకున్నారో అది రీచ్ కాలేనప్పుడు వెంటనే మనలో నిరాశ అనేది వస్తుంది. కానీ యూనివర్సల్ లా ఏం చెప్తుందంటే అసలు నీకు ఉదయం బెడ్ నుంచి లేచావంటేనే ఒక మెరాకిల్. అది గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది బెడ్ మీద పడుకొని తెల్లారికి లేసేవాళ్లే లేరు. ఇది ఎస్ఆర్నో కరెక్టేనా? ఎంతమంది ఉన్నారు తెల్లారిబడి బెడ్ మీద పడుకొని లేవనోళ్ళు? చాలా మందిని చూస్తా ఉన్నాం. ఎందుకని? వాళ్ళ ఆయుష్ అయిపోయింది. మనం బతికున్నామంటే, ఉదయం లేచాము అంటే ఒక పెద్ద మెరాకిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెరాకిల్స్ ని ఎప్పుడైనా గుర్తించారా? అంటే నేనేమంటున్నానంటే చిన్న చిన్న మెరాకిల్స్ ని గుర్తించి దాన్ని ఆనందిస్తూ ఉంటే పెద్ద పెద్ద మెరాకిల్స్ ని మేనిఫెస్ట్ చేయొచ్చు. మనం మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ చేస్తున్నాం. మరి కొంతమంది మాత్రమే రాగలిగారు అంటే అది ఒక మెరాకిల్ కాదా? జీవితంలో మీరు మెరాకిల్ సృష్టించుకోబోతున్నారు అంటానికి ఇది ఉదాహరణ కాదా? మరి అందరికీ నేనంటే అభిమానం చాలా మందికి ఉంది కదా. మరి ఎందుకని రాలేకపోయారు? కారణాలు అనేకం. ఆర్థికం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, లేదు సమయం కుదరకపోవచ్చు. ఏదైనా కారణం ఏదైనా కానీ వాళ్ళు రాలేకపోయారు కదా. మరి మీరు మాత్రమే ఎందుకు రాగలిగారు అంటే మీ జీవితాల్లో ఏదో మెరాకిల్ జరగబోతా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి. ఇక్కడ మెరాకిల్ ఉందా అనేది అది ఎంతవరకు నిజం అంటే మనకు అనిపిస్తుంది, సార్ ఇవన్నీ లేకుండానే మెరాకిల్ ఎట్లా సార్ అంటే మరి మీరు వచ్చారంటే మెరాకిలే కదా. నేను అదే అంటున్నాను, చిన్న చిన్న ఆనందాలని ఎవరైతే గుర్తించగలుగుతారో పెద్ద పెద్ద ఆనందాలని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. జీవితంలో చిన్న చిన్న ఆనందాలని ఎవరైతే గుర్తించగలుగుతారో వారు పెద్ద పెద్ద ఆనందాలని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మైండ్ లో ఫీడ్ చేసుకోండి. సరే, చాలా మంది నేను రోజు ధ్యానం చేస్తాను సార్, నేను అఫర్మేషన్ చేస్తాను, చాలా చాలా బుక్కులు రాసేస్తా ఉంటాను, నేను గ్రాటిట్యూడ్ బుక్ పెట్టుకున్నాను సార్ నేను అని సహజంగా చాలా మంది చెప్తూ ఉంటారు. వాస్తవంగా నేను ఒక సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకొచ్చాను. ఎలా ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద పెద్ద బుక్కులు తీసుకొని రాయక్కర్లా. ఎందుకు రాయాలి అనే దాన్ని తెలుసుకుంటే ఎందుకు రాయక్కర్లేదో తెలుస్తుంది మనకి. ఒక బుక్ తీసుకుని పదే పదే రాయటం వల్ల అది మన అంతర్చేతన మనసుకు చేరుతుంది. అంతర్చేతన మనసుకు వెళ్ళి యూనివర్స్కి చేరుతుంది, లేదా మనం నమ్మే భగవంతుడు చేరుతుందని మన సంకల్పం, మన నమ్మకం. వాస్తవానికి మనం బుక్కులు రాయాల్సింది లేదు. మీ స్థితి మారినాడు, మిమ్మల్ని మీరు గుర్తించినాడు, మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారినాడు, ఎటువంటిది మీరు చెయ్యనక్కరలేదు, ఏమీ రాయనక్కరలేదు. మీరు కళ్ళు మూసుకుంటే మీ మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది. ఇప్పుడు వరకు అనేక క్లాసులు మనం విన్నాం, అనేక ధ్యానాలు చేస్తుంటాం, రకరకాల ధ్యానాలు వచ్చినాయి, రకరకాల విధాలుగా ప్రతి ఒక్క గురువు వారికి సంబంధించిన రూట్లో చెప్తూ ఉన్నారు. మనం నమ్మి దాన్ని ఆచరించి వచ్చి ఉన్నాం. కొంతమందికి జరిగినాయి,
కొంతమందికి జరగల. దీనికి కారణం ఏంటి అని అంటే మీరు తీసుకునే స్థితిలో ఉన్నారా లేదా. నేను సైతం మీకులాగా వచ్చిన ఒక కామన్ మ్యాన్. గుర్తుపెట్టుకోవాలి, మన అందరం కూడా ప్రతి ఒక్కరూ మీలోంచి ఒక కామన్ మ్యాన్ గా అందరం పుడతాం. ఒక సూపర్ మ్యాన్ గా ఎదగటానికి కారణం ఏమిటి అని అంటే విశ్వశక్తిని దైవశక్తిని గుర్తించగలగాలి. అయితే ఆ విశ్వశక్తి దైవశక్తి ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయా? లేదు. ఫోటోలో ఉన్నాయా? దేవాలయంలో ఉన్నాయా అని అంటే 100% మనలోనే ఉంది విశ్వశక్తి దైవశక్తి. చాలా మంది నేను చాలా పూజలు చేశాను, రోజు గంటలు గంటలు భగవంతుడి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాను, అభిషేకాలు చేస్తా ఉన్నాను, హోమాలు చేశాను, యజ్ఞాలు చేస్తూ ఉన్నాను, నేను చాలా దాన ధర్మాలు చేస్తా ఉన్నాను అని చెప్తూ ఉంటాం. అనుకుంటాం, ఒకళ్ళకి చెప్పకపోయినా మన మనసులో అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఎన్ని చేసినా ఎందుకు జరగటం లేదు అని చాలా మందిలో ఈ డౌట్ ఎప్పుడూ రేజ్ అవుతానే ఉంటుంది. సరే, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మిమ్మల్ని నేను డెత్కి తీసుకెళ్లి బాధ పెట్టే ఉద్దేశం లేదు. మన రాబో ఎపిసోడ్లో అసలు పరిపూర్ణంగా ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాల వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి, దాన్ని ఛేదించే మార్గం ఏమిటో చెప్పుకుందాం. వాళ్ళు ఫస్ట్ డే కాబట్టి అంత ఆనందంగా జాయ్ఫుల్ గా మీకు ఏది కావాలో అది వచ్చేటట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకని నా ఉద్దేశం, ఫస్ట్ డేనే మిమ్మల్ని కట్టదారి పెట్టించడం నాకు ఇష్టం లేదు. అంటే ఇంత ఉందా జీవితం అని అలా అని భయపడద్దు. ప్రతిదీ మనం తెలుసుకోవాలి, తెలుసుకుని ఆ స్థితిలో ఉండగలగాలి. ఓకే, ఇప్పుడు మనం మెరాకిల్స్ ఎలా జరగాలి అంటే ముందు మీరు మెరాకిల్స్ ని గుర్తించాలి. ఏమిటా మెరాకిల్స్? ఫస్ట్ మనం చెప్పుకున్నాం, బెడ్ నుంచి లేవటమే ఒక మెరాకిల్స్. ఎంతో మంది బెడ్ మీదే వెళ్ళిపోతా ఉన్నారు, కాబట్టి మనం లేసాము అంటే అది ఒక పెద్ద మెరాకిల్. తర్వాత మనం పొద్దున్నే లేసి ఒక వాటర్ తాగుతున్నాము అని అంటే ఆ తాగే స్థితి మనకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది ఒక మెరాకిల్. అన్నం తింటున్నాము అంటే అది ఒక మెరాకిల్. ఎలాగూ చాలా మందికి అన్ని కోట్లు సంపాదించినా అన్నం తినే స్థితి ఉండదు. సరే, మాకు ఒక చిన్న కార్ ఉంది సార్, మారుతి 800 ఉంది అనుకుందాం. ఇప్పుడు అది ఉందో లేదో, మారుతి ఆల్టోనో ఏదో అనుకుంటా, అలాంటి కారే ఉంది అనుకుందాం. ఆ కారు ఉంది సార్, నాకు రేంజ్ ఓవర్ కొనుక్కోవాలందో లేకపోతే ఇంకా రకరకాల కార్లు ఉన్నాయి కదా. అయితే ఏదో మనం ఆ మనసులో పెట్టుకుని ఉన్న స్థితిని ఆనందించలేని స్థితిలో ఇప్పుడు వరకు ఉన్నామా లేదా ఒక్కసారి ఎవరికి వాడు క్వశ్చన్ చేసుకో. అంటే మనకు కావాల్సింది ఏమిటి? రేంజ్ ఓవర్ కావాలి, లేదు బిఎండబ్ల్యూ కావాలి, లేదు ఇంకా ఏదేదో కార్ కావాలి, మీ సంకల్పాలు ఏదో ఉంటాయి కదా. కానీ ఆ సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ఆ మేనిఫెస్టేషన్ మీరు చేస్తూ ఉన్న స్థితిని గనక మీరు గుర్తించలేకపోతే ఆ స్థితికి చేరలేరు. ఫస్ట్ పాయింట్. రెండవది, మనం ఉదయం లేచిన కానించి మనం ఇంకొక పని చేస్తూ ఉంటాం. ఏమనంటే మీకున్న ఫ్యామిలీతో రిలేషన్షిప్ చాలా అవసరం. ఎందుకు అవసరం? అసలు ఈ రిలేషన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త, తదుపరి పిల్లలు, ఆ తర్వాత మన బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వీళ్ళు ఏదో చిన్న చిన్న కారణాల మూలంగా మనం వారిని దూరం చేసుకుంటూ ఉంటాం. సహజంగా ప్రతి ఫ్యామిలీలో జరిగేదే. సరే, మీరు అనొచ్చు, సార్ నేను ఎంత కలుపుకుందామన్నా వాళ్ళు దూరం అవుతున్నారు అని. సరే, వాళ్ళ దగ్గర అయ్యే మార్గం, వాళ్ళు మనతో కలుపుకునే మార్గాన్ని కూడా ఈ 5 days క్లాసులో ఏం చేయాలో కూడా మీరు తెలుసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బంధాలని మనం ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. ఎందుకు దూరం చేసుకోకూడదు? ఇంతమంది అన్నదమ్ములు చాలా మంది ఒంటరివాడిగా మిగిలిపోతుంటారు. మీరు చూసే ఉంటారు, మీలో కూడా కొంతమంది ఉండవచ్చు. అంటే అన్నదమ్ములు లేక అక్క చెల్లెళ్ళు లేక నేను ఒంటరిగా ఉన్నాను సార్, నాకు అసలు బంధాలు లేవు, నేను ఒంటరివాడిగా పుట్టానని ఫీల్ అవుతా ఉంటాను. సరే, అదొక అదృష్టం, దాని గురించి మరలా ఇంకొక దాంట్లో దాని గురించి కూడా చర్చిద్దాం. ఇలా బంధాలతో పుట్టడం అనేది ఒక అదృష్టం. అలాంటి బంధాలను వదిలేసి మనం ఏం చేస్తాం? ఒకడు బంధాలు ఉన్నాయని బాధపడతాడు. ఏంట్రా బాబు ఇంతమంది మా అమ్మకని ఈ లేనిపోయిన ఇన్ని బాధ్యతలు నా మీద పెట్టిందని ఒకడు బాధపడతాడు. ఒకడు అసలు నాకు బంధాలే లేవు అని బాధపడతా ఉంటాడు. కానీ ఇక్కడ వాస్తవానికి ఆ బాధ ఎవరు తెచ్చుకున్నారు? మీరే. గుర్తుపెట్టుకోండి, మనమే చేసుకుంటున్నాం. భగవంతుడు చేయలా. నువ్వు ఆనందంగా బతుకు, పరిశుద్ధుడిగా ఉండు, జీవితంలో ఉన్నతంగా ఎదుగు,
అలాగే నువ్వు బిలీనియర్ కావాలా, మిలీనియర్ కావాలా, కోటీశ్వరుడు కావాలా, నువ్వు ఏది కావాలో అది జరుగుద్ది, జరగదనేదే లేదు. కానీ మీరు బిలీనియర్ అయినా మిలీనియర్ అయినా ఆ కోట్లు మీకు నిలబడాలి అంటే మీరు పరిపూర్ణ ఆనంద చిత్తుడుగా ఉండాలి. ఈ పరిపూర్ణ ఆనంద చిత్తుడు అంటే ఏంటి? ప్రతినిత్యము ఆనందంగా ఉండటం, ఆనందంగా గడపటం. ఇప్పుడు వరకు ఎంతమంది పరిపూర్ణంగా ఆనందంగా గడుపుతున్నామని నాకు చెప్పనక్కర్లా, మీ గుండె పైన చెయ్యి వేసుకుని మీరు ఆలోచించుకోండి. ప్రతి సెకను ఏదో ఒక బాధతోనే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా. మనకి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలా మంది డబ్బుని ఓ రా ఆవాహయామి ఆవాహయామి, డబ్బు నాకు రావాలి, కోట్లు రావాలి, లక్షలు రావాలి. ఓకే, వస్తాయి. కానీ వస్తే నిలుపుకునే స్థితి మీలో ఉందా? ఎంతమంది కోటీశ్వర్లు వాళ్ళ లక్షాధికారులుగా మారారు? మీలో ఉన్న వారిని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు ఇలా లక్షాధికారిగా మారారు, లేదు అసలు డబ్బులు లేకుండా హీన స్థితిలో ఇబ్బంది పడుతున్నారు అనేది కర్మ సిద్ధాంతం. దానికి ఒక రోజు క్లాస్ అంతా పడతా ఉంది, అందుకని దాన్ని దేంట్లో కలపట్లేదు. కానీ మీకు ప్రతిదాన్ని పాయింట్ మీకు క్లారిటీ లేనిదే అర్థం కాదని ఆ పాయింట్ కూడా తీసుకొస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల్లో మీరు గుర్తించగలిగారో మీకు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, సార్ నాది రేకుల షెడ్డు, నేను బిల్డింగ్ కట్టుకోవాలని కోరిక ఉంది, కానీ మరి నీ జీతం ఎంత అయ్యా? నా జీతం 5,000 సార్, నెలకి 5,000 6,000 వస్తాయి. మా ఆవిడకి ఒక 5-6 వేలు వస్తాయి, ఇద్దరు 10,000తో జీవితం జీవిస్తున్నాం. కానీ ఆ బిల్డింగ్ కట్టుకోవాలని కోరిక తప్పు లేదు. ఇక్కడ అదే మనం గుర్తించుకోవాల్సింది. బిల్డింగ్ కట్టుకోవాలని కోరిక తప్పే ఉంది. సగటు మనిషి ఆలోచన ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకోవటం తప్పేం కాదు కదా. కానీ ఇక్కడ మనం ఉన్న స్థితిని నువ్వు ఆనందించలేకపోతున్నావు కదా. ఎలా ఆలోచించ, ఏం సార్ ఈ జీవితం నాకు, అక్కడే నువ్వు పెద్ద పెద్ద మెరాకిల్స్ ని ఆకర్షించలేకపోతున్నావు. నువ్వు ఉన్న స్థితిని ఆనందంగా తీసుకుంటే నీకు పెద్ద పెద్ద మెరాకిల్స్ జరుగుతాయి. యూనివర్సల్ లా ఏంటంటే ఎప్పుడు ఎవరైతే ప్రతిదాన్ని ఆనందంగా స్వీకరిస్తారో అది తిరిగి పొందుతారు. ఇది యూనివర్సల్ లా యొక్క సిద్ధాంతం. మరి మీరేం చేస్తా ఉన్నారు? ఉదయం లేవటమే, మా ఆయన పొద్దున్న ఇసుకిస్తున్నాడండి, ఏదో చెప్తా ఉంటాడు అని, లేదు మా భార్య ఏదో చెప్తా ఉంటుంది అని, ఇలా చిన్న చిన్న సమస్యల్ని అది పెద్ద భూతద్దం లాగా చూసి మనం ఏం చేస్తూ ఉన్నాం? చాలా బాధపడిపోతా ఉన్నాం. ఇదా మనం చేసేది? మరి ఇంకెలా మేనిఫెస్టేషన్ జరుగుద్ది? కానీ రాయటం మాత్రం పెద్ద పెద్ద బుక్స్ రాసేస్తా ఉన్నాం. నేను ఆయన బిలీనియర్, నేను మిలీనియర్, నాకు కోట్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి. ఓకే, కానీ మరి నువ్వు ఉన్న స్థితిని గుర్తించలేక ఏదో పెద్ద స్థితి కావాలి అంటే నువ్వు ఉన్న స్థితిలో ఆనందంగా ఉన్నావా? ఒక్కసారి ఎవరికి వాడు క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసి ఈ మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని ఒక ఆస్ట్రాలజర్గా, ఒక న్యూమరాలజర్గా, పామిస్ట్రీగా, అలాగే వాస్తు సిద్ధాంతిగా అనేక రూపాంతరాల నుంచి మారి మరలా ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్గా, అదేవిధంగా జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే కర్మలు ఎందుకు వస్తున్నాయి, కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకుని ఈ రోజు మీ ముందుకు రావటం జరిగింది. మరి ఇన్ని కోణాల్లో మీ యొక్క జాతకాన్ని పరిశీలించి చెప్పేటప్పుడు మరి మీరు ఎందుకని సక్సెస్ కాలేకపోతున్నారు అంటే, నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు జీర్ణించుకోవాలి, అలాగే దాన్ని ఆచరించాలి, ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి ఉన్నత స్థితి వచ్చి తీరుతుంది. అందరూ ఒకేలాగా పుట్టారు. భూమి మీదకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలోంచి అందరూ ఒకేలాగా పుట్టాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ నాతో సహా, లేదు ఎవరైనప్పటికీ కూడా తల్లి గర్భంలోంచి ఒకే విధంగా పుట్టాము. కానీ ఒకళ్ళు ఉన్నత స్థితికి ఎందుకు వెళ్ళారు? ఒకళ్ళు ఆ స్థితిలోనే ఎందుకు ఉండిపోయారు? కొంతమంది మిడిల్గా ఎందుకు ఉండిపోయారు? చిన్న చిన్న ఆనందాలకి మీరు ఆనందించకపోవటం వల్ల ఉన్నత స్థితికి చేరలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రతి పాయింట్ని మనకి ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరిస్తూ నేను ఉన్నత స్థితికి వెళ్ళాలని మేనిఫెస్ట్ చేయాలి. అది కారు, ఇల్లు, భార్య, భర్త. అంటే నా భర్త ఇలా ఉండకుంటే ఉండే బాగుండు, నా భార్య ఇలా ఉండకుంటే బాగుండు, నా పిల్లలు ఇలా కాకుండా వాళ్ళలాగా చదివితే బాగుండు అందరం అనుకుంటాం కదా. అసలు మీకు కర్మ సిద్ధాంతంలో
వెళ్తే మనం లోతుకి వెళ్తే ఏమవుతుందని అంటే అసలు వీళ్ళందరూ మీరు కోరుకుంటేనే వచ్చారు. మీరు కోరుకుంటేనే భార్య, మీరు కోరుకుంటేనే భర్త, ఇవన్నీ కూడా మనం కోరుకుంటేనే జరిగినాయి. ఈ సత్యాన్ని ముందు గమనించి మనం మనకు జరుగుతున్న మిరాకిల్స్ ని గుర్తించాలి. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే మనకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇచ్చి భూమి మీదకు పంపాడు భగవంతుడు. అదేంటి సార్, నేను పుడతాను ఏమీ లేదు, మా నాన్న ఏమి లేదు, ఇంకా భగవంతుడు ఇష్టం ఏంటి అనుకుంటున్నారా? వాస్తవంగా భగవంతుడు ఇచ్చిన ఆస్తులు ఏంటో చూద్దాం. మనకి ఎన్ని కోట్లు పెట్టి కొన్నా దొరకనిది బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎవరిచ్చారు? మీరిచ్చారా? కాదు, భగవంతుడు ఇచ్చాడు. అవునా? మీరు నమ్మిన దయం. సరే, వీళ్ళు వాళ్ళు అనకుండా ఒక శక్తి ఇచ్చింది అనుకుందాం కాసేపు. ఆ బ్రెయిన్ మనకి ఇచ్చి పంపించాడు. ఆ బ్రెయిన్ లో మీరు ఏం చేస్తారు? బ్రెయిన్ అంటే కంప్యూటర్ లాంటిది. ఇక దాని జీబీ ఇంత అని, కంప్యూటర్కి అయితే ఎంత జీబీ వేసుకుంటూ ఉంటుంది, దీనికి అసలు జీబీలు అన్లిమిటెడ్, ఎంత జీబీ అయినా పడుతుంది. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని కూడా నింపేస్తున్నాం, అన్లిమిటెడ్ జీబీని కూడా నింపేస్తున్నాం. ఎలాగూ? సరికాని ఆలోచనల్ని, సరికాని ఆలోచనలు అంటే పొంతన లేని ఆలోచనల్ని, చిన్నప్పటి నుంచి మన జ్ఞాపకాలు జరిగిన అన్ని చెత్త చెదారం అంతా కూడా ఈ బ్రెయిన్ లో పెట్టి కొత్తగా మనం ఏదైనా ఇలాంటి క్లాస్ చెప్పినప్పుడు తీసుకునే స్థితి ఉండట్లా. మరి అది ఫుల్ అయిపోయింది, ఇది వింటున్నాం, దాంట్లో జీబీలో స్టోర్ అవట్లా, ఇది డిలీట్ అయిపోతా ఉంది, ఎన్న కాసేపే ఉంటుంది. మరి మీకు కూడా అలాగే ఉందా? అలా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాత ఉన్న డస్ట్ అంతా కూడా డిలీట్ చేయండి, పాతదంతా స్టోరేజ్ అంతా క్లియర్ చేయండి, కొత్త దాన్ని స్టోరేజ్ చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో మెరాకిల్స్ సృష్టించుకోగలుగుతారు. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మనం ఆనంద స్థితిగా ఉండాలి. మనకి చాలా మంది నా జీవితంలో జరగట్లేదు సార్, ఇది జరగదు, ఇంపాసిబుల్ సార్, అది చాలా కష్టం అని అనుకుంటా ఉంటారు. మీకు మీరే ఏదైనా ఒక సంకల్పం చేశారు, సపోజ్ ఒక 1 కోటి రూపాయలు రావాలని సంకల్పం చేశారు. అమ్మో, అది ఎంత పని, అది అవుద్దా, నా వల్ల కాదు, చాలా ఇంపాసిబుల్ సార్, చాలా కష్టం అని అంటారు. వాస్తవానికి ఆ పదాన్ని డిలీట్ చేయండి. ఆ పదం అనేది మన మైండ్లోంచి, మన నోటి నుంచి ఆ వర్డ్ పలకవద్దు. మనిషి తలుసుకుంటే సాధించలేనిదంటూ ఈ భూమి మీద లేదు. చంద్రమండలానికి చేరిన మనిషి, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న మనిషి, భగవంతుడు కూడా చేస్తాడో లేదో అన్న ఒక మెరాకిల్స్ చేస్తున్న మనిషి, మరి ఎందుకు ఇంపాసిబుల్ అనుకుంటున్నారు మీరు? అంటే మీలో ఒక భయం ఉంది. అంటే ఫలానా జీవన్ రెడ్డి గారు చాలా గొప్పవాడండి, ఆయన చేయగలడు, ఫలానా చందు గారు ఇది చేయగలడు, ఫలానా అక్షయ్ ఇది చేయగలడు, ఇలా అనుకుంటూ ఉన్నాం. నేను చేయలేను, నేను చేయలేను, ఆరు చేయగలరు. వాస్తవంగా అందరూ కూడా చేయగలరు, అందరూ కూడా ఆనంద స్థితిని పొందగలరు. ఉదాహరణకి ఆనంద స్థితి అంటే ఎలా ఉంటుంది? ఈ ఆనంద స్థితి మనం కోరుకుంటే వచ్చేస్తుందా అనంటే, వాస్తవంగా ఆనంద స్థితి మనం కోరుకుంటే ఈజీగా రాదు. దానికి కొంత పెట్టుబడి పెట్టాలి. మనం ఒక బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి కదా, దానికి డబ్బు పెట్టాలి. మరి మనకు ఆనంద స్థితి రావాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి? మీ మనస్సుని మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరు గుర్తించుకోగలగాలి. చిన్న చిన్న ఆనందాలు, మీ జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఆనందాల్ని ప్రతి క్షణం ఎరుకతో ఉండి ఆనందిస్తూ ఉండాలి. మీకు ఈ స్థితిలో ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఒక ఇలాగే ఒక 2 సంవత్సరాల క్రితం ఒక హోటల్కి వెళ్తే అనుకోకుండా ఒక యాత్రకి వెళ్ళాం. ఆ యాత్రలో హోటల్కి వెళ్ళాం, టిఫిన్ చేస్తా ఉన్నాం. టిఫిన్ చేస్తా ఉంటే, అంటే వాస్తవం కూడా ఆ టిఫిన్ ఏం మానేసాంలే, గతంలో ఆ టిఫిన్ చేస్తా ఉంటే ఆ టిఫిన్ చేసేటప్పుడు ఆ వచ్చేవాడు ఆ ప్లేట్లు తీసేటప్పుడు, టిఫిన్ అంతా అయిపోయింది, ఒక 4 5 ఫ్యామిలీతో వెళ్ళినాం. తిన్న తర్వాత ఆ తీసేవాడు, ఆ బాయ్ ఏం చేస్తున్నాడంటే దాంట్లో ఉన్న మిగిలిపోయిన చెత్త చెదారాన్ని చాలా నవ్వుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తే ఊగుతూ ఆ చెత్తనంతా ఇలా ఇలా చేతితో తీసి చాలా స్టైల్ గా తీస్తున్నాడు. అదేంటి ఇలా తీస్తున్నాడు, మనం ఎప్పుడు చూడలేదు. అంటే ఆ తీసే విధానంలో కూడా ఎలా ఉందంటే ఆనందంగా తీస్తున్నాడు. తీసి అదంతా ఒక చోట తీసి డిఫరెంట్ గా, అంటే మనం అందరం కామన్ గా ఎలా తీస్తాం అలా కాకుండా ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ తీస్తా ఉన్నాం. ఏంటి, చెత్తను కూడా ఎంజాయ్ చేస్తూ తీయొచ్చా అనే విషయం అప్పుడే తెలుసుకున్నాను నేను. అంటే సహజంగా వేస్టేజ్ అంటే మనకేముంది, అది అంటుకుంటా కూడా చిరాకు, మనకి ఇలా 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 అంటాం. అలాంటిది ఆయన ఆనందంగా తీస్తా ఉన్నాం. అప్పుడు చూసి అతనికి యాకేసి నేను, బాబు నువ్వు ఏంటి ఏంటి అని అంటే, సార్ నేను బీటెక్ చదివాను సార్,
నాకు జాబ్ లేదు. అయితే ఎవరో ఒక మహానుభావుడు నాకు ఈ మాట చెప్పాడు సార్. ఏమని? అయ్యా, నువ్వు చేసే పని ఏదైనా ఆనందంగా చేస్తే, అది నువ్వు చెత్త తీస్తావా, రోడ్లు ఉడుస్తావా, అలాగే ఇంకేదైనా క్లీన్ చేస్తావా అని కాదు. అది నువ్వు ఆనందంగా నువ్వు చేసే వర్క్ నువ్వు చేస్తే నీకు ఉన్నత స్థితి వస్తుంది అని చెప్పి ఒక గురువు గారు చెప్పారు సార్ అని. ఆహా, వాస్తవమే కదా అది. కరెక్ట్ గా నువ్వే నాకు గురువు అయ్యావు ఈరోజు. నేను గురువుని అనుకుంటున్నాను, కాదయ్యా నువ్వే నాకు గురువి అని చెప్పి ఆయనకు ఒక నమస్కారం పెట్టి వచ్చారు. వాస్తవమే కదా అది. నాకు ఇప్పుడు మరలా ఎందుకో ఈ క్లాస్ చెప్తుంటే ఉదాహరణగా అది గుర్తొచ్చింది. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది. అంటే దరిదాపుల టిఫిన్ అనే పదాన్ని చాలా అయింది మర్చిపోయి, ఎందుకని ఆ సందర్భం గుర్తొచ్చింది నాకు. ఎందుకని అంటే, చేసే పని మనం ఆనందంగా చేస్తున్నామా? ఒక వ్యక్తి, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. సార్ పొద్దున్నే లేవగానే మలమూత్ర విసర్జనకు వెళతా ఆయన పేపర్ చదివితేనే ఆయనకి ఫ్రీగా మోషన్ అవుతుంది. మరి చూడండి ఇక్కడ, ఈయన ఆనందం స్థితిలో ఉన్నాడా అంటే, చేసే పనిలో ఉన్నాడా అంటే లేడు. ఆయన వేరే పని చేస్తా ఉన్నాడు. అంటే చిన్న ఇలా చాలా చెప్పుకుంటూ పోతే మనం చేసే తప్పుల గురించి చెప్తా ఉన్నాను. అంటే మనం ఎప్పుడైతే చేసే స్థితిలో, అంటే చేసే పని మీద మనసు పెట్టి ఆనంద స్థితిగా చేస్తే మీకు ఉన్నత స్థితులు వస్తాయి. మరి వాస్తవంగా మరి ఇప్పుడు ఆ బాయ్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఈసారి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా కనుక్కోవాలి. 100% అతనికి ఉన్నత స్థితి వచ్చి తీరుతుంది. ఎందుకని? మనస వాచ కర్మణ. మనం చిన్న ఉద్యోగం చేస్తున్నాం, పెద్ద ఉద్యోగం చేస్తున్నాం, కానీ ఏమంటారంటే, సార్ మా బాస్ అసలు ఇసుకిచ్చేస్తాడు సార్. పొద్దున్న లేచిన కాడి నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు, అది చేయి ఇది చేయి. వాస్తవంగా ఎలా ఉంటుంది అంటేనమ్మా, ఒక దగ్గర పని చేసేటప్పుడు ఆయనకి ఏదో పని ఇంతో చేయించుకోవాలని ఉంటది. వానర్ మనస్తత్వం అది. రేపు మీరు వానర్ అయినా నేను వానర్ అయినా ఎవరి మనస్తత్వం అయినా అంతే. పని చేసేవాడికి ఏముండాలి తెలుసా తల్లి? అది నేను చేసినా, నువ్వు చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా, నేను పరిపూర్ణంగా ఆనందంగా నేను ఆయన దగ్గర 10,000 తీసుకుంటున్నానా, 1,00,000 తీసుకుంటున్నానా, 10 లక్షలు తీసుకుంటున్నానా, చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం పక్కన పెట్టి, మీరు ఆనందంగా ఉద్యోగం చేసి ఆ దానికి న్యాయం చేస్తున్నానా, నన్ను పోషిస్తున్న యజమాని ఆనందపడుతున్నాడా నేను చేసిన పని వల్ల అని ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తాడో, చేసే పని నాది అని భావన చేసి చేస్తాడో, వారు ఉన్నత స్థితికి వెళతారు. మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా, ఎన్ని బుక్స్ రాసినా జరగటలేదు అంటానికి కారణం ఇది. ఒక అతను రియల్ ఎస్టేట్ చేస్తాం చేసి, సార్ నేను తెగ తిరిగేస్తున్నాను సార్, నాకు మాత్రం ఒక్క ప్లాట్ అవ్వట్లేదు సార్. ఎందుకు అవుతుంది? నువ్వు చేస్తున్న వృత్తిని నువ్వు ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఎక్కబోయేది ఎన్నుకున్నాను సార్ నేను అనుకుంటా ఉంటా. అలాగే మాలాంటి గురువులకు వస్తే, ఏదో సరే ఎన్నుకున్నాను, ఇది జరిగిపోతా ఉంది. వాస్తవంగా మనం చేసిన వృత్తి భగవంతుడితో సమానము. అది బార్బర్ షాప్ కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే, అది చిన్నది పెద్దది, వ్యాపారం ఉద్యోగం అన్నీ కూడా, ఎప్పుడు ఆనందంగా మనం చేస్తున్న పనిలో మనం ఉన్నామా? మనం ఏం అడుగుతా ఉంటాం భగవంతుడు, నా కోరికలు తీరలేదు, నా కోరికలు తీరలేదు. అలాగే యూనివర్స్, నేను రోజు ప్రేయర్ చేస్తా ఉన్నానయ్యా, నాకు ఒక్క కోరిక కూడా తీర్చట్లేదు. అందరికీ ఇచ్చేస్తా ఉన్నావు, నాకు మాత్రం ఇవ్వట్లేదు. నిన్నగాక మొన్న నా పక్కన ఒక ఆవిడ వచ్చింది, సార్ని కలిసింది, ఆవిడకి ఏమో అద్భుతాలు జరిపి కోట్లు ఇచ్చేసావు. సార్ని కలిస్తే వాడు కోట్లు ఇస్తున్నావు, నాకు మాత్రం 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను, నాకు అసలు ఏమీ జరగట్లేదు. సార్ వల్ల నాకు ఏమీ జరగలేదు అని. కానీ ఇక్కడ సార్ వల్ల జరగకపోవటం కాదు, మీరు తీసుకునే విధానంలో రాంగ్, మీరు చేస్తున్న పని రాంగ్. అయితే మీ అందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులుగా మార్చాలనే నా సంకల్పం. ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉన్నాను నేను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గా మార్చాను. ఎలా సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గా మార్చాను? ఓకే, బుక్కులు రాయకుండా ఈజీగా మీ మైండ్లో రాసుకునే విధంగా దాన్ని నేను తయారు చేసి మీకు అందివ్వబోతా ఉన్నాను. ఇప్పుడు దాకా మనం అయితే, అది అందుకునే స్థితి కావాలంటే మీకేం కావాలి? ఉన్నత స్థితి కావాలి. ఉన్నత స్థితి అంటే ఏంటి? ఇప్పుడున్న చిన్న చిన్న ఆనందాలని మనం హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన క్లాస్లో జాయిన్ వాళ్ళు ఎవరన్నా, నేను అన్ని ఆనందంగా ఉంటున్నాను, అన్ని ఆనందంగా తీసుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు అన్ని ఆనందంగా మీ భార్య తిడితే మీరు ఆనందంగా తీసుకుంటున్నారా? ఒక్కడ తీసుకోం.
పైకంటే భయం వేసినా అంటే మళ్ళీ ఏమన్నా తిడతదేమోనని లోపల మాత్రం లోపల 100 మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. భర్త అయినా అంతే, భార్య లేదు భర్త లేదు, ఇద్దరు ఈక్వలే కదా. కానీ ఇద్దరిలో చాలా మంది ఇలాంటి బాధ. మన పిల్లల్ని అసలు వాడి పిల్లలు చూడు ఎలా చదువుతున్నారు. అరే మనం చెప్పేది మళ్ళీ మొదలైపోయి మన ఆలోచన ఇప్పుడు ఎన్ని విన్నాం, గంట తర్వాత మన పిల్లోడు ఈ క్లాస్ అవగానే మన పిల్లోడు ఏదో అరే ఏంటి, మళ్ళీ ఆలోచన మారిపోయింది. కానీ వాస్తవానికి మనం చేసిన కర్మ వల్ల, మనం చేసిన పనుల వల్ల మన బిడ్డలు మనం కోరుకుంటే వచ్చారమ్మా. మన భర్త మనం కోరుకుంటే వచ్చాడు. ఇవాళ ఎందుకు ఇన్ని విడాకులు అవుతా ఉన్నాయి? పెళ్ళైన నెలకి, 2 నెలలకి, 3 నెలలకి, సంవత్సరానికి 30% వాళ్ళ విడాకులు జరుగుతా ఉన్నాయి. కారణం ఏమిటి? ఏదో ఊహల్లో ఉంటారు వీళ్ళు. ఎక్కడొచ్చేసరికి అంత ఉండదు. దాన్ని జీర్ణించుకోలేరు, ఆనందంగా తీసుకోలేరు. ఎప్పుడైతే ఆనందంగా తీసుకోలేకపోయారో జీవితంలో ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి, విడాకుల వరకు వచ్చేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వల్లే జరుగుతున్నాయి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఏ తప్పు జరిగినా, ఏ కర్మ మనం అనుభవిస్తున్నా, ఎలాంటి జీవితం ఇవాళ మనం గడుపుతున్నా మన వల్లే జరుగుతున్నాయి. ఈరోజు క్లాస్లో మీకు మ్యాక్సిమం ప్రతిదాన్ని ఆనందంగా తీసుకునే స్థితి గురించి మ్యాక్సిమం మీకు క్లారిటీ ఇచ్చి రేపటి నుంచి స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా. ఎవ్వరూ కూడా భయపడకుండా నా క్లాసులో ఇనేంటి కర్మ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు అంటే, కొంతమంది అవగాహన ఉన్నవాడికి ఏం భయం ఉండదు. కొత్తగా ఎవరన్నా నా క్లాసులో జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏంటి అని అంటే, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు భయమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రియాలిటీ తెలుసుకోవాలి. మనం ఎంతసేపు ఊహల్లోనూ, పుస్తకాల్లోనూ మన ఆలోచనలు ఏదో రిచ్గా ఆలోచిస్తే రిచ్గా జరిగిపోతాం. వాస్తవంగా రిచ్గా ఆలోచించాలి. ఇక్కడ మళ్ళీ రిచ్గా ఆలోచించడం తప్పు కాదు, ఆలోచించాలి. కానీ అలాంటి రిచ్ ఆలోచన ఉండి ఒక అతను నేను బిలీనీర్ అవ్వాలని పెద్ద బుక్ రాస్తా ఉన్నాడు. ఓ బుక్ పెట్టేశాడు, రోజు అఫర్మేషన్స్ రాసేస్తా ఉన్నాడు. కళ్ళు మూసుకుని యూనివర్స్ని కేకేస్తా ఉన్నాడు. యూనివర్స్ నన్ను బిలియనీర్ చెయ్యి చెయ్యి చెయ్యి, నేను ఎన్ని కోట్లు సంపాదించాను, అన్ని కోట్లు సంపాదించాను. ఓకే. మళ్ళీ ఒక గంట తర్వాత కూరగాయలు కొట్టుకెళ్ళాడు. వాళ్ళ మిస్సెస్ కూరగాయలు దమ్ము వెళ్ళి వంకాయలు ఎంత అని అడిగాడు. సార్ 40 రూపాయలు సార్ అని. అదేంటయ్యా అక్కడ 30గా, 30కి ఇవ్వు అని అడిగాడు. అని అడగగానే మరి బిలియనీర్ గారి ఆలోచన ఏమైపోయింది ఇక్కడ? వంకాయలు 40, సరే తీసుకుంటే తీసుకో, లేదు 30 కాడికి వెళ్ళి తీసుకో, నో ప్రాబ్లం. కానీ నీ మనసు ఎలా ఆలోచిస్తుంది? అదేంటయ్యా ఇందాడు వెళ్తే 30 అన్నాడు, నీ దగ్గర ఇంకా మంచిది దొరికితే ఇక్కడికి వచ్చాను, నువ్వు 10 రూపాయలు ఎక్కువ చెప్పావు అని మాట్లాడకూడదు. నువ్వు బిలియనీర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది మాట్లాడతారమ్మా? అంటే ఇక్కడ నా ఉద్దేశం డబ్బులు వేస్ట్ చేసుకోమని కాదు. 30 దగ్గరే కొనుక్కోండి వెళ్ళి, నో ప్రాబ్లం. ఆడు చెప్పాడు 40, మీకు నచ్చలా, ఆడితో బేరం ఆడొద్దు. వెంటనే 30 ఎక్కడైతే అన్నారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి తప్ప 30కి ఇస్తారా అని. తోటకూర కట్టల కాడ కూడా 10కి 3 కట్టలు అంటే ఇంకో కట్ట ఇవ్వకూడదా? ఇప్పుడు దాకా మనం ఏం రాసాం? నేను ఒక బిలీనియర్, నేను ఒక మిలీనియర్, నేను ఒక కోటేశ్వరుని. ఏమైపోయింది ఆ భావం? కోటేశ్వరుడు అనే భావం ఏది మీలో? మీరు కోటేశ్వరుడే. కోటేశ్వరుడైనప్పుడు మరి ఎందుకు ఇంకా చీప్ ట్రిక్స్ ఇంకా ఎందుకు మనం ప్లే చేస్తా ఉంది మన మనసు? మీరు చేయట్లేదమ్మా, నేను అనేది అసలు మిమ్మల్ని ఏమి అంటానికి లేదు, చేసేదంతా మీ మనసే. ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోలేక, ఎందుకని ఇప్పుడు దాకా బిలియనీర్ యొక్క ఆలోచన అలా ఉంటుందా? అయితే ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, నేను బిలియనీర్ కాబట్టి నేను పెద్ద పెద్ద కారులో తిరగాలి, తిరిగితే నా డబ్బు వచ్చేస్తుంది అని ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అనేక క్లాసులు విని మైండ్ పాడు చేసుకుని నేను బిలియనీర్గా ఉండాలంటే ఎవరో చెప్పారు సార్ నేను రిచ్గా బతకాలి. ఓకే, రిచ్గా బతకాలి. బతకాలని నాకు మాత్రం 40,000 జీతం వస్తుందా, 30,000 జీతం వస్తుంది సార్, నేను ఈ రోజు నుంచి రిచ్గా బతికితే నాకు కోట్లు వస్తాయి అని చెప్పారు గురువు గారు. ఓకే రైట్, గురువు గారు ఎందుకు చెప్పాడు అనేది లోతుకు తీసుకోవాలో, ఆయన ఎందుకు చెప్పారు, ఈయన ఎందుకు అన్నాడో పక్కన పెడదాం. ఈయన ఏం చేయడం మొదలెట్టాడు, ఈ ఉన్న డబ్బుల్ని తీసుకుని ఈ వచ్చే 40,000తో రిచ్గా బతికేస్తా ఉన్నాడు. సరే రిచ్గా బతికితే 40,000 సరిపోతాయమ్మా? ఈరోజు ఎంత కావాలి మనకి? లక్షల్లో కావాలి. మరి ఏం చేస్తున్నాడు ఇతను? రిచ్గా బతకమన్నాడు కదా, అప్పు చేయడం మొదలుపెట్టి రిచ్గా పోతే కోట్లు వచ్చేస్తాం. కోట్లు రావడం పక్కన పెట్టి లక్షల్లో అప్పులు అయిపోయాయి. ఏమర్థమైంది మనకి?
అంటే జీవిత సత్యాన్ని ఎరగాలి. ఇక్కడ నేనేం చెప్పాను? బేరమాడద్దు అని చెప్పావు పక్క. మరి అక్కడ డబ్బులు ఖర్చు వేస్ట్ అవుతాయి కదా అని మీకు థాట్ రావచ్చు. ఇక్కడొచ్చి రిచ్గా ఉండొద్దు అని చెప్పా, మళ్ళీ రిచ్గా ఉండాలి అని చెప్పా. ఇక్కడ ఈ మూడింటి వ్యత్యాసాన్ని ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను. రిచ్గా ఉండటం అంటే అమ్మా, ఒకటి మనకు వచ్చేదంతా బడ్జెట్ పద్మనాభం లాగా లెక్కలేసుకోమని నేను చెప్పను. సినిమాలో ప్రతి రూపాయి ఇది ఇది పాలకింత అలా లెక్కలే వేయద్దు దయచేసి. ఎప్పుడు వేయాలి? మీ జీవితాన్ని మొదలు పెట్టిన స్టార్టింగ్ లో ఎలాంటి లెక్కలు వేసుకున్నా నో ప్రాబ్లం. కానీ భగవంతుడు ఒక స్టేజ్ ఇచ్చిన తర్వాత మనం లెక్కలు వెయ్యరాదు. ప్రతి సెకను మన ఆలోచన రిచ్గా ఉండాలి. ఎలా రిచ్గా ఉండాలి? ఉన్న దాంట్లో రిచ్గా ఉండాలి. ఈ సత్యం గమనించడం. ఆ గురువు గారు ఏం చెప్పాడు, ఈయన ఏం తీసుకున్నాడో పక్కన పెడితే ఈయనకు అర్థమైంది ఇది రిచ్గా ఉండడం. ఆ రిచ్గా ఉండడం వల్ల అప్పుల పాలయ్యాడు అనుకున్నాం. మరి ఇలా అప్పుల పాలు అవ్వటం వల్ల మనకేం జరిగింది? ఇతను ఇబ్బందులు పాలవుతా ఉన్నాడు. అట్లా మనం ఎంతమంది ఇబ్బందులు పాలయ్యాం? కాబట్టి ఈ రోజున రిచ్గా ఉండాలి అంటే ఉన్న దాంట్లో రిచ్గా ఉండాలి. ఉన్న స్థితిని ఆనందంగా తీసుకోవాలి. అసలు రిచ్ అనేది ఎక్కడ వస్తున్నా? ఉన్న స్థితిని ఆనందంగా తీసుకుంటే నువ్వు రిచ్. నువ్వు ఆనందంగా స్థితిగా తీసుకోలేకపోతే నువ్వు రిచ్చా? ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రిచ్ అనుకుంటున్నారా? అనుకుంటే నువ్వు ఉన్న స్థితిని ఆనందంగా తీసుకుంటున్నావా? ఒక్కసారి మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ స్థితి ఆనందంగా ఉందా? ఉంటే మీరు రిచ్. మరి మీరు ఆనందంగా లేరా అంటే మీరు పూర్. అంతే, ఇంకా రెండో పదమే లేదు. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మీకు మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మనం ఈ క్లాసుల్లో చెప్పబోయేది ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పుకుందాం. మనం అక్షయ పాత్ర మెడిటేషన్, ఈ అక్షయ పాత్ర మెడిటేషన్ ఎందుకు చేయాలో కూడా మీకు చెప్తా. ఇది చెప్పబోయే ముందు ఇందాడ ఒక పదం చెప్పి మిమ్మల్ని సైడ్ ట్రాక్ లోకి వెళ్ళాం. ఇంపాసిబుల్ అని అన్నాం. అంటే ఏ పని పెట్టినా ముందు నా వల్ల కాదు అనేవారు ఎంతమంది ఉన్నారమ్మా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎప్పుడన్నా సరే ఏ పనైనా, అంటే అన్ని పనులని కాదు, ముఖ్యంగా ఇది నా వల్ల కాదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరో కనపట్ల ఆల్మోస్ట్. ఓకే, రైట్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అన్ని 100% మీరు రీచ్ అయ్యే వాళ్ళే, నాకైతే అర్థమైంది. అందరూ గ్రేట్ పర్సన్స్. దీన్ని బట్టి చూస్తే మీరందరూ చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది అంటేనమ్మా, నా వల్ల అవుతుందా అంటే మీరు చెప్పలేకపోయినా మీ మనసులో ఉన్న సత్యాన్ని నేను చెప్పాలి కాబట్టి చెప్పేస్తా ఉన్నా. ఏంటి అని అంటే, రోజు కొన్ని పనులు ఉంటాయి, ఇది నా వల్ల కాదని మీ మనసు చెప్తా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పదం వచ్చినప్పుడు మీరు డిలీట్ అనుకోవాలి. డిలీట్ ఆ పదానికి నా దగ్గర, నా డిక్షనరీలో ఆ పదానికి అర్థం లేదు అనేది డిలీట్ చేసుకోవాలి. లేదంటే లెట్ గో అనుకోవాలి. ఎప్పుడైతే ఈ వర్డ్ మీరు పదే పదే అనుకుంటా ఉన్నారో మీ నుంచి ఆ వర్డ్ వినపడదు. అది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాము. 10 సార్లు ఆ పదాలు వాడండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు. లెట్ గో అనుకుంటా ఉంటే తెలియకుండా అది మీ నుంచి దూరం అయిపోతా ఉంటుంది. డిలీట్ అన్నా అంతే. ఈ రెండు పదాలు మీకు తెలుసు. అయితే మీరు చేయవలసిన ఒక పెద్ద పదం ఏమిటి అని అంటే, పెద్ద పని, పదం అనే కన్నా పెద్ద పని, ఉదయం లేచిన కాడి నుంచి బ్రష్ తోముకునేటప్పుడు కూడా ఆనంద స్థితి పొందాలి. ఇదేంటి సార్, బ్రష్ తోముకుంటే ఆనందం పొందడం ఏంటి సార్? అసలు ఉదయం లేస్తూ నవ్వుతూ లేసారా ఎప్పుడన్నా? ఎంతమంది నవ్వుతూ లేసారో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. నేను అడగనులే, ఎందుకనంటే సార్ నన్ను ఇంతమందిలో నవ్వుతూ లేసారా అని అడిగితే నేను ఫీల్ అవ్వాలి చెప్పాలంటే అనుకోవచ్చు మీరు. వాస్తవంగా ఉదయం లేస్తూనే నవ్వుతూ ఉండాలమ్మా. ఎవరైనా నవ్వుతూ ఎవరైతే ఉంటారో ఉదయం లేవటం ఆ రోజల్లా మీకు ఆనందం మిగులుతుంది. బెడ్ నుంచి లేవగానే ఈ రెండు చేతులు, చాలా సార్లు చాలా మంది చెప్పారు, నేను కూడా చెప్తా ఉన్నా, ఇదేం పెద్ద కొత్తదేం కాదు. ఇలా నలిపి ఇలా చూసుకొని లక్ష్మీ పార్వతి సరస్వతులు ఈ అరచేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవాలి. వాటర్ తాగేటప్పుడు వాటర్ కంటే నీటికి మనం పంచభూతాల్లో ఒకటైన నీటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే నీటి పాత్ర మన జీవితంలో, భూదేవి తల్లి పాత్ర మన జీవితంలో చాలా ఉంది కాబట్టి. తర్వాత అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి, పంచభూతాల్లో ఒకటైన అగ్నిదేవుడు. తర్వాత వాయువుకి, అంటే వాయుదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే బతికున్నామంటేనే
వాయువు యొక్క మనకి వాయుదేవుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, అలాంటి వాయుదేవుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటే మనం బతికి ఉన్నట్టు లెక్క. ఈ సత్యాన్ని గమనించాలి. ఓకే. ఇకపోతే జీవితంలో మనం ఏదైనా ఉన్నతంగా సాధించాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, జీవితంలో ఉన్నతంగా ఉన్నాము అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతినిత్యం పంచభూతాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. పంచభూతాలు అందరికీ తెలుసనే అనుకుంటున్నా, అయినా కూడా నేను ఒకసారి చెప్తాను. భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి. అసలు ఎందుకు ఉండాలి ఈ పంచభూతాల అనుగ్రహం? ఈ పంచభూతాల యొక్క కలయికతోనే ఈ శరీరం తయారైంది. చివరికి ఎండ్ కూడా అక్కడే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ అక్కడే అయింది, ఎండ్ కూడా అక్కడే ఉంటుంది. అందుకని పంచభూతాలతో మనం ఎప్పుడు మమేకమవుతూ ఉన్న వారికి యూనివర్స్ తొందరగా కరుణిస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. యూనివర్స్, చాలా మంది యూనివర్స్ గొప్పదా, భగవంతుడు గొప్పవాడా, నేను ఎవరిని కొలవాలి, యూనివర్స్ని అడగాల, భగవంతుడిని అడగాల, చాలా మంది సందేహాలు ఉన్నాయి. వాస్తవంగా రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. అంటే భగవంతుడు ఒక మెగా పవర్. ఆ తర్వాత యూనివర్స్ని సృష్టించిందే భగవంతుడు కదా. కాబట్టి అటువంటి యూనివర్స్ ని అడగాలి అంటే మీరు డైరెక్ట్ గా నా దగ్గర రావాలంటే నా పిఏ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే నా దగ్గరికి రాగలుగుతారు. అట్లా యూనివర్స్ ని మనం ప్రేయర్ చేస్తే భగవంతుడికి చేరగలుగుతాం. ఇది దాని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఏది కూడా మనకి యూనివర్సే భగవంతుడు వేరు, యూనివర్స్ వేరు, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. పూజలు వేస్ట్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం, అసలు పూజలే వేస్ట్. పూజల వల్ల ఏముంది, పూజల వల్ల ఏమొస్తుంది, ఏమొస్తుందో రేపు అనంత పద్మనాభ స్వామి పూజలో మీకు చూపిస్తాను. పూజ అంటే ఏంటో అప్పుడు గతంలో 12 సంవత్సరాలు మనం చేసినప్పుడు పూజ ఏంటో, ఇప్పుడు 13వ సంవత్సరం మనం చేసుకుంటున్న పూజ ఏంటో మీరు కళ్ళారా చూస్తారు. ఎందుకని? ఆ రోజు ఉన్న స్థితికి ఈ రోజు ఉన్న స్థితి ఎప్పుడైతే మనకి చేంజ్ అయిందో ఆ స్థితిని బట్టే మనం చేయించేది కూడా ఉంటది. ఎప్పుడైతే ప్రతినిత్యం ధ్యానం చేస్తూ దైవశక్తితో విశ్వశక్తితో మమేకమవుతారో వాళ్ళ స్థితి ఒక రేంజ్కి మారిపోతుంది. నేనైతే ఒక్కటి మాత్రం నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను. నేను కూడా మీకులాగా ఒక కామన్ ఫ్యామిలీలో పుట్టి ఈరోజు డబ్బు పక్కన పెట్టండమ్మా, నేను కోట్లు సంపాదించాను ఇన్ని కోట్లు అని కాదు, పరిపూర్ణ ఆనంద స్థితిలో ఉన్నవాడు ఏది చెబితే అదే సత్యం. మన పెద్దలు ఒక మాట అంటారు, ఒరే ఆ నోటితో అంటే ఫలిస్తుందిరా. విన్నారా మీరు ఈ పదం? ఎవరి నోటితో అంటే ఫలిస్తుంది? ఆనంద చిత్తముగా ప్రతినిత్యం ప్రతిదాన్ని ఆనందంగా తీసుకున్నవాడు, ఆనందంగా ఉన్నవాడి నోటితో అంటే ఫలిస్తుంది. మరి మీ నోటెంపడ మరి వాక్ శుద్ధి రావాలి అంటే మీరు పరిపూర్ణ ఆనందంగా ఉన్నారా? అంటే 99 ఆనందాలుండి ఒక్క ఆనందాన్ని మిస్ అయ్యారనుకోమ్మ మీరు. ఎవరైనా ఒక్క ఆనందాన్ని మిస్ అయిపోయారనుకోండి, జీవితంలో మీరు సక్సెస్ కాలేరు. అదేంటి సార్, నేను 99 ఆనందాలు పొందాను కదా, 99 ఆనందాలు పొందాను, మరి ఎందుకని నేను మిస్ అవుతున్నాను అంటే 99 ఆనందాలకి హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ ఒక్క ఆనందం ఏంటి? ఆ ఒక్క ఆనందం, మా భార్యతో నాకు పట్టలేదు, నా భర్తతో నాకు పట్టలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు. ఏదో ఒక కారణాన్ని ఎతుక్కుంటది ఈ మనసు. ఈ మనసు చంచలత్వం కలిగిందనేది అందరికీ తెలుసు. ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద దూకుతుందని తెలుసు. మరి తెలిసి ఆ మనసు ఆడే ఆటలో మనం పావుల్లాగా ఎందుకు ఉంటున్నామో, ఈ మనసు ఆడే ఆటలో మనం పాములవుతున్నాము. మనసు ఆడుతా ఉంది, మనం చేస్తా ఉన్నాం. అది ఏది ఆలోచిస్తే మనం ఆడుతా ఉన్నాం. ఇది మనసు ఎప్పుడు కూడా మనకి బోర్ వస్తూ ఉంటే, సన్నాయి చూస్తూ ఉంటే మనం డ్యాన్స్ చేస్తా ఉన్నాం. ఈ సత్యం తెలుసు మనకి. పావును సైతం ఈ సన్నాయి ఏం చేపిస్తుంది? డ్యాన్స్ చేపిస్తుంది. మరి మన డ్యాన్స్ చేపించేది ఎవరు? మన మనసే. మనం ఇన్ని డ్యాన్సులు చేస్తా ఉన్నాం, ఇన్ని ఆలోచనలు చేస్తా ఉన్నాం, ఇన్ని ప్రయత్నాలు, బాధలు, కష్టాలు అనుభవిస్తున్నాం అంటే కారణం ఏమిటి అని అంటే మన మనస్సు వల్లే. ఈ మైండ్ని కాసేపు తీసి పక్కన పెట్టండి. ఇదేంటి సార్ మైండే పక్కన పెట్టమంటారు, ఎలా బతికేది? పెద్ద సందేహం వచ్చి ఉంటుంది.
వాస్తవంగా నేను పెట్టమన్నది మైండ్ అంటే మైండ్ని కాదు, మైండ్ అంటే మనస్సుని పెట్టండి. ఈ మనస్సుని తీసి గట్టిగా పట్టుకొని పక్కన పెట్టగల స్థితి మీకు రావాలి. పెడితే మీ ఆవిడ రోజు ఇంట్లో తిడుతున్నా, మీ భర్త మిమ్మల్ని రోజు ఇంట్లో తిడుతున్నా, మీ పిల్లలు రోజు ఏడిపిస్తున్నా, దాన్ని కూడా ఆనందంగా తీసుకునే స్థితి మీకు వస్తుంది. అలాంటి స్థితి వస్తే మీకు 100కి 100 మార్కులు జీవితంలో పడినట్టు లెక్క. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. అప్పటి వరకు నా కోరికలు తీరటం లేదు అనుకునే వారికి ఎక్కడ బ్లాక్ అయిపోయారో ఒక్కసారి చూసుకోండి. మీ మనసు ఏమనిపిస్తుంది తెలుసా? చిన్న బాధ రాగాని, ఏంటి వాడు నన్ను ఎలా అన్నాడు, లేదు నా ఇంత మోసం చేస్తాడా, అది ఏం మోసం చేశాడు ఒక్కసారి ఆలోచిద్దాం. నిన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, కూరగాయల కొట్లో లేకపోతే ఏదో షాప్కి వెళ్తే ఒక 100 రూపాయలు ఆడు ఇవ్వటం వదిలేశాడు. 100 రూపాయలు అనుకుందాం, లేదా ఒక 50 రూపాయలు ఆడు మిస్ చేశాడు. సరే మనం చూసుకోకుండా లెక్క పెట్టిన జేబులో పెట్టిన ఇంటికి వచ్చాం. చాలా లాంగ్, ఒక 5-6 కిలోమీటర్లు వచ్చాం. వచ్చిన ఇంట్లో చూసుకుంటే ఆడు ఒక 50 రూపాయలు తక్కువ ఇచ్చాడు. తక్కువ ఇస్తే మన మనసు ఏమనిపించింది? ఆ 50 రూపాయలు తక్కువ ఇచ్చాడనే బాధతో రాత్రి అంతా నిద్రపో. 50 రూపాయలు పోయి 50 రూపాయలు పోయి ఎంత పాడు చేసేసింది చూడండి. 50 రూపాయలకి నువ్వు ఎన్ని వేలు లాస్ చేసుకున్నావు, ఎన్ని లక్షలు లాస్ చేసుకున్నావు. రాత్రి అంతా నిద్రపోయింది. ఎంత ఎనర్జీ లాస్ చేసుకున్నావు. నేనేమంటానంటే, పోవటం నువ్వెవరమ్మా, అది కర్మ సిద్ధాంతంలో చెప్తారు. ఎప్పుడైనా నేను చెప్తే మీరు కంగారు పడతారని చెప్పటలేదు. పోవటం రావటం నీ చేతుల్లో లేదు. ఆ 50 రూపాయలు వాడికి రుణం, లేదంటే పూర్వజన్మలో వాడికి అప్పు ఉన్నావు, అందుకని వాడు తీర్చుకున్నాడు అని నువ్వు తీసుకోగలిగితే, ఉన్నాడా రుణం మీరు చూసారా నేను మాట్లాడట్లేదు, అని నువ్వు తీసుకోగలిగితే నీకు వెంటనే నిద్రపడదు. అది 50 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 రూపాయలు కావచ్చు. మళ్ళీ ఏం చేయాలి? సార్ నేను స్టేజ్కి వెళ్ళిపోయాను, నేను మొత్తం జీరో అయిపోయాను. అసలు వీళ్ళు ఎందుకు జీరో అయిపోతారు? దాన్ని కూడా చెప్పుకుందాం. ఒక వ్యక్తి కొన్ని వేల కోట్లు సంపాదించి మళ్ళీ మొదటికి వస్తానికి కారణం ఏంటనేది కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఎందుకు వచ్చారనేది కూడా క్లారిటీ వస్తుంది. దాన్ని కూడా ఈ 5 days లో కవర్ చేసే ప్రయత్నమే చేస్తాం. తర్వాత సరే, మొదటికి వచ్చారు. మొదటికి వచ్చిన తర్వాత మీరేం చేయాలి? పోయిందని పుచ్చుకుని ఏడవాలా మనం రోజు? అరే నేను గతంలో కోటేశ్వరుని, మా తాత మేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు, చాలా పవర్, మా ఊరికి పెద్ద అతను ఎవరో పోతిమారో ఏదో అంటారు కదా, లేదా ప్రెసిడెంటో, ఇప్పుడున్న భాషలో మాట్లాడదాం, ప్రెసిడెంటో లేదా ఇంకోటో, లేదా ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేదా మినిస్టరో, లేదా ఎమ్మెల్యే కాకపోతే ప్రైమ్ మినిస్టరో. కానీ నేను మాత్రం ఈ స్థితిలో ఉన్నాను, ఏంటి నాకు ఇలాంటి గతి అని ఫీల్ అవుతా ఉన్నారా? అలా ఫీల్ అయితే మీరు మేనిఫెస్ట్ చెయ్యలేరు, జీవితంలో ఆనందంగా ఉండలేరు. ఇప్పుడు వరకు ఎన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మీరు క్లాసులు విన్నా, ఆచరించినా, ఎన్ని బుక్కులు రాసినా మీ జీవితంలో సక్సెస్ రాకపోవటానికి కారణం, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, అమ్మ భగవంతుడు కూడా ఏం చేయలేడురా. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరూ కూడా, భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే మీరు ఆనంద స్థితిలో ఉండాలి. మీ స్థితి ఆనంద స్థితి ఉందా లేదా అనేది మీరు మనసా వాచ కర్మణ మీ హృదయం పైన చెయ్యి వేసుకుని చెప్పండి. నాకేమీ చెప్పొద్దు, మీరే ఆలోచించుకోండి. ఎందుకని ఈ ఆనంద స్థితి ఎందుకు రాదు, ఎందుకు ఆనంద స్థితి రాదు అని ఆలోచిస్తే ఒకే ఒక్క విషయం. జీవితంలో ఆనందం రావాలి అంటే మనం ఆనందాన్ని అసలు గుర్తించాలి. ఇందాక మనం పొళ్ళు తెవ్వకుండా ఆనందపడాలని చెప్పాను కదా. ఎందుకు పొళ్ళు, అసలు ఎంతమందికి పొళ్ళు లేవు ఇవాళ? ఆడి మీద నేను బెటరే కదా. పొళ్ళు లేనివాడు పొళ్ళు ఎలా తోముకుంటాడమ్మా? మనకు భగవంతుడు ఇచ్చాడు ఈ పొళ్ళు. మనమేమనుకుంటాం, అరే ఈ పొన్ను దెబ్బ తగిలింది, ఎర్రగా ఉంది, లేదా గార పట్టింది, అరే నా పొన్ను పిప్పొన్ను ఉంది అని బాధపడతా ఉంటాం. అసలు ఈ పిప్పొన్ను ఇస్తే ఇచ్చాడు, అసలు పొళ్ళే లేనివాడు పరిస్థితి ఏంటి? ఆణ్ణి పట్టి చూస్తే మీరు ఎంత అనస్థితిలో ఉన్నారు. భగవంతుడు అక్కడ అనుగ్రహాన్ని ఇచ్చినట్టేగమ్మా. ఆ అనుగ్రహాన్ని మీరు ఎందుకు పొందలేకపోతా ఉన్నారు? ఇది మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న ఆనందాలు పొందటం అంటే. ఉదాహరణ, మొహం కడుక్కునే కాడ ఆనందం, వాటర్ తాగే కాడ ఆనందం, అన్నం తింటున్నాము అంటే, మనకి అన్నం దొరికింది అంటే ఆనందము. ఇవాళ పరిపూర్ణంగా ఉదయం నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే మెరాకిల్. నేను అది ఎందుకే పెట్టాను, ఈ మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అని ఎందుకు పెట్టాను అంటే, అయ్యా నువ్వు చిన్న చిన్న మెరాకిల్స్ ను గుర్తించగలిగితే భగవంతుడు ప్రతినిత్యం మన వెనకాల ఉండి యూనివర్స్ నడిపిస్తున్నాయి.
యూనివర్స్ ఎక్కడో లేదు, భగవంతుడు ఎక్కడో లేడు, మీ వెనకాలే ఉన్నాడు. మీ వెనకాల ఉన్నాడు కదా, ఒక అడుగు ముందే ఉంటాడు ఆయన. మీరే ఒక వెనకాల అడుగుంటారు ఏమని, రా నాయనా రండి రండి నన్ను పట్టుకోండి అని అంటా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తా ఉంటాం, ఒక అడుగు వెనకేస్తూ ఉంటాం. సరే తండ్రి నువ్వు వెళ్ళు, నేను ఫాలో అవుతా ఉంటాం. కానీ ఏ రోజు చేరువు కాలేం ఆయన్ని. చేరువు అవుతున్నాం అనే భ్రమలో మాత్రమే ఉన్నాం ఇప్పుడు దాకా మనం చేరువవుతున్నామని ఒక భ్రమలో మాత్రమే ఉన్నాం, భ్రమలో బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు వరకు ఎంతమంది చేరువయ్యారు అని నేను అడగటం లేదు. మాక్సిమం 190 మంది చేరువ అవ్వలేరు. 10 మంది మాత్రమే చేరువ అవ్వగలుగుతారు. అలాంటి వారికి మాత్రమే భగవంతుడు మనకు అనుకున్నవి కోరుకున్నవన్నీ ఇస్తాడు. మనం ఉన్నతంగా ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అందరికీ. చిన్న చిన్న ఆనందాల్ని గుర్తిరగాలి. ప్రతిరోజు ఉదయం పడుకున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా మన జీవితంలో అనేక ఆనందాలు ఉన్నాయి. అనేక ఆనందాలు జరుగుతాయి, గుర్తించలేకపోతే ప్రతిదీ బాధే. ఇంకా దాని గురించి ఇంకా మీకు డెప్త్గా చెప్పనక్కర్లేదు, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడైతే మీరు గుర్తించగలిగారో మీ జీవితంలో పెద్ద పెద్ద మెరాకిల్స్ సృష్టించుకోగలుగుతారు. ఈ రోజు నుంచే ఆరంభించండి. ఈ రోజు నుంచే ప్రారంభించండి. మీ జీవితంలో ఏం ఆనందం, ఫస్ట్ మెరాకిల్ ఏం జరిగింది? ఈ రోజు ఈ క్లాస్ అంటే ఒక మెరాకిల్ గా ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఇదే కదా, లేవడం ఇదే చేశారు కదా. నేను ఈ రోజు ఈ క్లాస్ వినటం వల్ల నేను తెలుసుకున్నాను, అందువల్ల నాకు ఇది ఒక పెద్ద మెరాకిల్ నా జీవితంలో. క్లాస్తో మొదలు పెట్టండి. తర్వాత మీ మిస్సెస్ వంట చేస్తే ఆ వంట చాలా లేదు, టిఫిన్ కదా ఫస్ట్ ఉండేది మనకి, బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ లో అది తింటూ ఆనందంగా, అంటే దాంట్లో ఉప్పు చాలలేదు, కారం ఇదే కదా మనం చెప్పేది. అసలు ఉప్పు కారం కాదయ్యా జీవితం. జీవితం చాలా ఉంది. జీవితాన్ని తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. అసలు ఆనందం ఎదరుంది. ఆనంద స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను మీ ముందుకు వస్తున్నాను ఈ రూపంలో. నా దగ్గరికి రావటం లేదు, అందరూ దూరం అయిపోయింది, విజయవాడలో ఉంటున్నారు సారు, నేను ఎక్కడో నెల్లూరులో, బెంగళూరులో, బొంబాయిలో ఉంటున్నాం, ఆయన కలవాలంటే కష్టం ఉందని నేనే మీ ఇంట్లోకి వచ్చేస్తా ఉన్నా. ఎందుకు? నాకు కావాలి, ఇది అందరూ నేను పొందిన ఆనంద స్థితి మీరు అందరూ పొందాలి అనే ఉద్దేశంతోనే. మీ జీవితాల్లో అలాంటి ఆనందం కావాలి. ఎందుకంటే ఉన్నతంగా అందరం పుట్టాం, ఉన్నత భావాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ ఏదో చిన్న విషయంలో స్టక్ అయిపోయి అలాంటి స్థితి పొందలేకపోతున్నారు. నాకన్నా ఎక్కువ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఈ క్లాస్లో చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు? చిన్న సమస్య ఉంటే ఆ సమస్యలో బ్లాక్ అయిపోయి అసలు పరిపూర్ణ ఆనందాన్ని పొందలేకపోతాం. 99 ఆనందాలు పొంది ఒక్క సమస్యను గుర్తు తెచ్చుకుంటే 99 ఆనందాలని జీరో చేసేస్తాను. ఇప్పుడు జరిగేది అదే. ఏం జరుగుతా ఉంది? మనకు కావాల్సిన కారు కొనుక్కోవాలనుకున్నాం, ఉన్న కారుని ఆనందించలేకపోతా ఉన్నాం. ఆ కారు కొనేదాకా మీకు ఆనందం లేదు, ఈ మిగతా ఆనందాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆ కారు వచ్చేసరికి మీరు ఆ కారుని తోలే స్థితిలో కూడా మీరు ఉండరు. ఇంకా అసలు ఆనందం పొందింది ఎక్కడ? లైఫ్ వెళ్ళిపోయింది. చాలా చిన్న జీవితం, గుర్తుపెట్టుకోండి. మానవ జన్మ చాలా చిన్నది. ఒకప్పుడు భగవంతుడు 120 ఏళ్ళు ఇచ్చారు ఆయుష్. కానీ అది దాటి క్రాస్ చేసి బతికిన వాళ్ళు కూడా చాలా మంది మహానుభావులు ఉన్నారని చెప్తారు, మనం చూడలేదు కదా. కానీ ఉన్నారు. ఎవరాళ్ళు? ఋషులు, మునులు. ఎందుకున్నారు? మనకిచ్చిన ఆయుష్ని దాటి బతికిన వారు ఎలా బతికారు అంటే, వాళ్ళు ఆహారం తినలా. వాళ్ళు ఏం తిన్నారు? గాలిని తీసుకున్నారు, నీరు తాగారు, జీవితాంతం ఆరోగ్యంగా బతికారు. మనం ఏం చేస్తా ఉన్నాం? ఆహారం తింటా ఉన్నాం. జ్ఞానం కోసమా, శక్తి కోసం అంటే శక్తి కోసమే తింటా ఉన్నాం. కానీ మనం శక్తి పొందామా అంటే, ఏం పొందాము అంటే ఎప్పుడు బాధల్ని మేనిఫెస్ట్ చేస్తా తీసుకుంటా ఉన్నాం, ఆరోగ్యాన్ని క్షీణించుకునేట్టు చేస్తా ఉన్నాం. అంటే ఈ పదాన్ని ఎందుకు చెప్పానంటే, మన 5 డేస్ క్లాస్లో డైట్ ఏంటి, ఎలా ఉండాలి, ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఈ 5 డేస్ క్లాస్లో మీకు కవర్ అవుతా ఉంటుంది. ఒక డబ్బే కాదు, ఆరోగ్యం ఇంపార్టెంట్, బంధాలు ఇంపార్టెంట్, అలాగే ఆనందం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే ఆనందం వస్తుంది. సరే, ఆనందము ఆరోగ్యం ఉంటే డబ్బు వస్తుంది. సరే, ఆరోగ్యం లేకపోయినా డబ్బు వస్తుంది. కానీ ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉండాలంటే కావాల్సింది ఆరోగ్యం. చూడండి ఎన్ని లింక్ కదా, ఒకదానికొకటి ముడిపెట్టి ఉంటాయి కదా. అందుకని ఈ మూడు కావాలి. డబ్బు కావాలి, సంపదలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. మీరు పరిపూర్ణ ఆనందచిత్తుడుగా ఉండాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. మీకు ఎన్ని చెప్పేది దేనికి? అల్టిమేట్ గా మీకు డబ్బు ఇవ్వాలని,
డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలియజేయాలి. అలాగే ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న విషయాలకి డాక్టర్ దగ్గర పరిగెడతా ఉన్నాం కదా, అలా కాదు. మీ అందరికీ నాతో ఫాలో అవుతున్న వారికి నన్ను చూసే ఉంటారు. గతంలో నేను ఎలా ఉండేవాడిని, వాళ్ళ ఉన్న స్థితి ఏంటి, ఎలా ఉన్నాను మీకు కనపడతానే ఉన్నాను కదా. దీనికి కారణం ఒకే ఒకటి, ఏమిటి అని అంటే కేవలం డైట్, ఆనంద స్థితి అంతే. డైట్ తీసుకునే విధానం, ఆహార నియమాలు, దీనితో పాటుగా ప్రతినిత్యం ఆనంద స్థితి అంతే. ఎప్పుడైతే ప్రతి దానిని ఆనందంగా మీతో చెప్తా నాకు ఎంత ఆనందం ఉందంటే ఈ క్షణాన, అంటే నాది కూడా ఆనందాన్ని పంచుకోవాలనిపించి చెప్తా ఉన్నాను. ఆహా, ఇంతమంది నా క్లాస్ని వారి జీవితాల్లో ఆనందాన్ని తెచ్చుకుంటా ఉన్నారు కదా అని చాలా పరమానందంగా ఉంది. పైకి అయితే చెప్పలేకపోతా ఉన్నాను, లోపలైతే ఆనందం. అనుభవం అంటే అనుభవిస్తే వాడికే తెలుస్తుంది అంటారు కదా, అంత మీ అందరిని చూస్తా ఉంటే నాకు అంత ఆనందంగా ఉంది. చాలా మంది ఛానల్ నుంచి వాళ్ళ ఫేసులు కూడా ఈ మధ్యన చూడలేదు, నేను ఈ మధ్యనే చూడటం మొదలు పెట్టాను. అది చూసినప్పుడు ఇంకా ఆనందం వస్తా ఉంది. ఎవరనేది ఎవరికాళ్ళు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే చాలు. నాకు దూరంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గరికి నేనే పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఎవరైతే సంకల్పం వస్తుందో వారికి నేను ఫోన్ చేసి క్లాసులో జాయిన్ అవ్వండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఏ గురువు అయినా సరే ఆనంద చిత్తుడుగా ఉన్న గురువు దగ్గర మనం ఫాలో అయినా ఏదైనా ఇన్నా కూడా అది మనం తొందరగా స్వీకరించగలుగుతాం. ఎదుటివాడు ఆనందంగా లేకుండా కోపంగా సురుబురులాడుతా కనుక ఏది చేసినా మనం తీసుకోలేం. అందుకని ప్రతి పేరెంట్ కూడా పిల్లల దగ్గర ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండాలి. కోపంగా ఏది చేయకూడదు. మనం చేసే తెల్లారు లేస్తే అదే. కోపము అలంకారము. బంగారం అన్నా ఉందో లేదో కానీ జనాల దగ్గర ఉన్నది ఎక్కువ సంపద కోపము. ఎస్ఆర్నో. కాబట్టి ఈ కోపం ఎవరి దగ్గర అయితే మెండుగా ఉంటుందో వారి దగ్గర అన్ని సంపదలు ఏదో ఒక రోజు అప్ అండ్ డౌన్ అవుతాయి. నేను ఇంకా వర్డ్ అది డిలీట్ చేశాను, రెండో వర్డ్ మాట్లాడట్లేదు. అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఈ అప్ అండ్ డౌన్స్ కారణం ఏంటో తెలుసా? కోపము. తర్వాత నేను. ఇంకొక వర్డ్ ఉంది, ఈర్ష్య, ద్వేషము, అసూయ. ఎన్నిటికి మించి మనకి ఇంకొక విషయాన్ని మీకు చెప్పి మనం ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నుంచి పాపం చాలా మంది సార్ దగ్గర ఏదో నేను డబ్బులు బిలీనీర్ అవ్వాలని వచ్చాను, సార్ ఏమో నాకు తెలిసిన చిన్న చిన్న ఆనందాల గురించే చెప్తున్నారు ఇప్పుడు దాకా, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు సారు అని. ఎందుకు వెళ్ళలేదు అంటే మీలో ఆత్మత రావాలనే ఈ చిన్న చిన్న ఆనందాలు చెప్తా ఉన్నాను. ఎందుకనంటే చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడైతే మనం పొందగలిగామో అప్పుడు మనం బిలీనియర్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. మరి ముందే బిలీనియర్ అంటే, ఒక బిల్డింగ్ కట్టారు మీరు, పైకి వెళ్ళాలి, ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఒకేసారి ఎగిరితే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తే ఎగరగలరా? అది సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు. మనకు సాధ్యమేది ఒక మెట్టు పైన స్టెప్ బై స్టెప్ ఎక్కుతా ఉండాలి. మీరు ఇప్పుడు నా దృష్టిలో అంటే మీలో జ్ఞానం ఉండొచ్చు, ధ్యానం చేసి ఉండొచ్చు, ఎలాంటి క్లాసులు 100 మీరు అటెండ్ చేసి ఉండవచ్చు, ఎన్నో బుక్స్ కూడా చదివి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, చిన్న చిన్న ఆనందాలని స్వీకరించటం నేర్చుకుంటే పెద్ద పెద్ద ఆనందాలు అంటే పెద్ద పెద్ద కోరికల్ని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఈ క్లాసులో మ్యాక్సిమం గంట నుంచి ఇదే చెప్పుకుంటూ వచ్చాను. మీ అందరికీ అర్థమైందని రేపు నుంచి ఈ పదాన్ని వాడను, మనకి సమయం చాలదు 5 days. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన చిన్న చిన్న ఆనందాలని పెద్ద పెద్ద మేనిఫెస్ట్ చేసే విధంగా కోరికలు తీరేట్టుగా చేసుకోవచ్చు. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ ఆనందం, ప్రతిదీ ఆనందం. ఇప్పుడు మంచినీళ్ళు తాగాం, అది కూడా ఆనందమే. ప్రతిదీ ఆనందం. ఆ మంచినీళ్ళు తాగితే మనకేమవుతుంది? గొంతు ఎండిపోయి వాటర్ తాగుతున్నాం. తాగినప్పుడు ఏమవుతుంది? గొంతులో ఫ్రీగా ఉంటుంది. ఆహా, ఏం ఆనందం! వాటర్ తాగబట్టే కదా నాకు ఈ గొంతు ఇలా ఫ్రీగా ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా? మంచినీళ్ళు అయినా తాగేస్తా ఉన్నాం, ఆకలిసింది అన్నం తినేస్తా ఉన్నాం, ఇక రకరకాలు ఏదొస్తే అది మనం చేసేస్తా ఉన్నాం. కానీ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అతనికి మార్నింగ్ లేవగానే బాగా కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అతను వెళ్ళాల్సిన ఆ కార్యం ఉంటుంది కాబట్టి ఆ పని చేసి రావాలి. ఆ పని చేసి వచ్చిన తర్వాత అతనికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మరి ఎప్పుడన్నా ఆనందాన్ని గుర్తించారా? ఏంటి సార్ ఇదేంటి వింతగా చెప్తున్నారు, అది కూడా ఆనందమేనా? 100% ఆనందము. ఎందుకని? మన కడుపులో ఉన్న ఒక భారాన్ని దించుకుని వచ్చాం మనం. వేస్ట్ చెత్తను తీసుకెళ్లి బయట వదిలేసి వచ్చాం.
అప్పుడు మీరు ఫ్రీ, బాడీ ఫ్రీ అంతా అయిపోయింది, అప్పుడు ఆనందము. ఓకే. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న ఆనందాల్ని, అంటే దాన్ని కూడా ఆనందం అన్నానంటే ఇక మిగతా విషయాలన్నీ ఆనందమే కదా. అన్నం తింటాం, పడుకోవటం, అన్నీ ఆనందమే. చాలా మంది నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు సార్. ఎందుకు నిద్ర పడుతుంది? మన బెడ్ పైన చెత్త ఉంటది, ఏదన్నా దుమ్ము ధూళి ఉంటే ఆ బెడ్ మీద పడుకోగలరా? ఎవరైనా ఆ బెడ్ మీద పడుకోగలరా అంటే 100% సార్. ఎట్లా సార్? ఆ దుప్పటి తీసి అవతల పడేసి కొత్తగా ఫ్రెష్ గా ఉన్న దుప్పటి కప్పేసుకుని ఆ బెడ్ పైన వేసేసుకుని పడుకుంటాం. చెత్త ఉంటే పడుకోలేం, ఎవరన్నా పిల్లలు వచ్చి తొక్కితే పడుకోలేం. అమ్మో బాగా గుచ్చుకుంటుంది, గరగరలాడుతా ఉంది. కానీ అలా బెడ్ మీద కొన్ని లక్షల ఖరీదు చేసిన బెడ్ వేసుకుని మంచం వేసుకుని పడుకున్నా నిద్ర పట్టలేడు. ఎందుకు పట్టట్లా? అసలు చెత్త ఎక్కడుంది? బెడ్ మీద ఉందా? లేదు, మీ మైండ్ లో ఉంది. ఎక్కడిది చెత్తంతా? అంటే మన చెత్తంతా పోగు చేసుకుని మైండ్ లో పెట్టుకుని మీరు ఎన్ని లక్షల ఖరీదు చేసిన బెడ్ మీద పడుకున్నా మీకు నిద్ర రాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినవన్నీ మైండ్ లో పెట్టుకున్నాం. డిలీట్ అని ఎప్పుడు అనుకున్నారా? కంప్యూటర్లో మాత్రం స్టోరేజ్ పెరిగిపోతే డిలీట్ చేసేయండి అమ్మా, కంప్యూటర్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది అని అంటున్నారే. అని వాల్యూ ఎంత? కంప్యూటర్ 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు. ఇన్ని కోట్లు ఖరీదు చేసే ఈ బ్రెయిన్ లో ఉన్న డస్ట్ ని ఏ రోజన్నా డిలీట్ చేశారా? మనకి తెలుసా ఈ విషయం? తెలియదా అంటే, సరే తెలిసిన వాళ్ళకి తెలుసు. కానీ సార్ నాకు తెలుసు సార్ ఇది, కానీ తెలుసు సార్, కానీ ఆచరణలో మాత్రం గుర్తుండట్లేదు సార్. ప్రతిరోజు మీ కంప్యూటర్ని క్లీన్ చేసినట్టుగా, ఇంటిని క్లీన్ చేసుకున్నట్టుగా, ఇల్లు ఒక రోజు తడిబట్ట పెట్టకపోతే అమ్మో మా పని అమ్మాయి రాలేదు బాబోయ్ ఇవాళ అసలు ఎట్లా అనుకుంటారు ప్రతి వారు. ఇల్లు చండాలంగా ఉంది. ఓకే, ఇల్లు చండాలంగా ఉన్నా ఏం కాదమ్మా, అంటే నేను ఉంచమని నా ఉద్దేశం కాదు. ఇల్లు చండాలంగా ఉన్నా ఏం కాదు, బెడ్ మీద డస్ట్ ఉన్నా ఏం కాదు. అసలు డస్ట్ తీసుకుంటే నిద్రపడుతుంది. ఎంతమంది మీ బ్రెయిన్ లో ఉన్న డస్ట్ అంతా, వేస్ట్ చెత్తనంతా వెళ్ళి పారబోసి వస్తారో, డిలీట్ చేస్తారో, వారు కొత్తగా మీరు కోరుకున్న కోరికల్ని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అలాగే పరిపూర్ణంగా నిద్రపోగలుగుతారు. ఈ 5 రోజుల్లో తర్వాత నాకు నిద్ర రావట్లేదని ఒకడు ఉండకూడదనే నా ఉద్దేశం. ఆ డస్ట్ అంతా క్లీన్ చేయడానికే మీ ముందుకు వచ్చాయి రోజు. అంటే చీపురుతో క్లీన్ చేసేది కాదు ఇది. దీన్ని చేయవలసింది మీ మనస్సుతో క్లీన్ చేయాలి. అది ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరికి అసలు పాయింట్కి రాలేదు అనుకుంటున్నారేమో చాలా మంది. డబ్బు. ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. ఎందుకని? ఒక కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. మనం నడవాలంటే డబ్బు కావాలి. నా క్లాసులో జాయిన్ అవ్వాలంటే డబ్బు కావాలి కదా. ఇదేంటి సార్ మీరు డబ్బు డబ్బు వద్దంటున్నారా, కావాలంటున్నారా తెలియట్లేదు, కానీ మరి మీ క్లాస్ జాయిన్ అంటే డబ్బులు కట్టాలంటున్నారు. ఎస్, కట్టాలి. ఎందుకు కట్టాలి? దానికి రీజన్ ఏంటి అని అంటే, డబ్బు అనేది 100% ప్రతి ఒక్కరికి కావలసిన ఇంధనం. కానీ ఆ డబ్బే మనకి కొన్నిసార్లు జీవితాన్ని శపిస్తుంది, ఆనందించేట్టు చేస్తుంది. కానీ ఆ డబ్బుని మనకి ఇబ్బందులు తెచ్చుకునేటట్టుగా చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఈ క్లాసులో మనకి 5 days క్లాసులో తెలుసుకోబోతా ఉన్నాం. చాలా మందికి కోట్ల ఆస్తులు సంపాదించి జీరో స్థాయికి వెళ్ళటం, జీరో నుంచి కోట్లు సంపాదించడం ఎలా వస్తాయి, ఎలా జీరో అవుతాయి, అది కూడా తెలియజేయబోతా ఉన్నాం. రెండవది, డబ్బులు ఊరికినే రావు. ఎవరికైనా ఊరికినే వస్తే నిలబడవు, గుర్తుపెట్టుకో.